సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కుంభవృష్టి, చిగురుటాకులా వణికిన కోస్తా జిల్లాలు, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వద్దు, సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో 25న అనంతలో భారీ సభ, సీఎం చంద్రబాబు. డిసెంబర్ కల్లా తేల్చేద్దాం, జిల్లాల సమస్యలపై జిల్లాలకే పర్యటనకు ఉపసంఘం నిర్ణయం. స్వాతంత్రోద్యమ శంఖారావం, దేశభక్తిని చాటి చెప్పేలా ప్రదర్శనలు, అర్ధరాత్రి వరకు బార్లు, గ్రేటర్ విజయవాడకు కృషి చేయాలి, పరగడుపునే జీడిపప్పు తింటే కలిగే లాభాలు. ఈరోజు వార్తలను చూద్దాం. కుంభవృష్టి, చిగురుటాకులా వణికిన కోస్తా జిల్లాలు. కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు దంచుకుడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి, బుధవారం ఏకదాటిగా కొన్ని గంటల పాటు పడిన భారీ వర్షాలతో కోస్తాంధ్ర చిగురుటాకులా వణికిపోతోంది. విజయవాడ, గుంటూరు పరిధిలోని జాతీయ రహదారులు నదులను తలపిస్తున్నాయి. పంట కళ్ళను మోస్తున్న పొలాలు మునిగిపోవడం చూసి రైతుల గుండె చెరువవుతోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండగా పొంగి పొర్లుతున్న వాగులు, డ్రైన్లు భయపెడుతున్నాయి. బుడమేరు వాగు మళ్లీ పొంగుతుందంటూ వచ్చిన వదంతులతో కృష్ణానది పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. అయితే ఇదంతా అవాస్తవమని, ప్రమాదం లేదని, వీటిని నమ్మవద్దని అధికారులు వెల్లడించారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బాపట్ల జిల్లా చుండూరులో 24 గంటల్లో 27 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఓటుపై ఇకపై పోరుబాటే. ఓటు చోరీ ఆందోళనను కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలతో కలిసి దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. దొంగ ఓట్లను ఈసీ అనుమతిస్తుందంటూ 1 నిమిషం నిడివి గల వీడియోను బుధవారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆ వీడియోలో ఓ భార్యాభర్త ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తారు. ఓ 2 వ్యక్తులు అక్కడ వారికి ఎదురుపడి, మీ ఓట్లు మేము వేసేశాం, వెళ్ళండి వెళ్ళండి అంటూ వారిని పంపించి వేస్తారు. వారి వెనుక పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారి టేబుల్పై ఎలక్షన్ చోరీ ఆయోగ్ అని వ్రాసి ఉంటుంది. ఈ వీడియోను రాహుల్ ఖర్గే, ప్రియాంక షేర్ చేశారు. మన ఓటును కొల్లగొట్టడం అంటే మన అధికారాన్ని కొల్లగొట్టడం, మన అస్తిత్వాన్ని కొల్లగొట్టడమేనని ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంక అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఓటు చోరీకి వ్యతిరేకంగా గళం విప్పాలని ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగే బీహార్లో ఈ నెల 17న ఓట్ అధికార్ పేరిట ఇండియా కూటమి పార్టీలు నిరసన ప్రదర్శన జరపనున్నాయి. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వద్దు. రాష్ట్రంలో వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు డిస్కంలను ఆదేశించారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ కారిడార్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంధన శాఖకు ఆయన సూచించారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా, విద్యుత్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ వేగంగా విస్తరించి జనజీవితంలోకి వచ్చేసిందని, భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదేనని స్పష్టం చేశారు. స్వాతంత్రోద్యమ శంఖారావం. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాషువా సాంస్కృతిక వేదిక, అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమ శంఖారావం పేరుతో ఎంబీవీకే ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంది. దేశభక్తిని చాటి చెప్పేలా నగరంలోని ఆయా పాఠశాలల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థుల ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. నెల్సన్ మండేలా జీవిత విశేషాలపై కేవీఎస్ స్కూల్ విద్యార్థులు, అమలీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాటలపై నృత్యాలు చేశారు. ఋషి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అల్లూరి సీతారామరాజు నాటిక, భగత్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా వేసిన గమ్యం నాటిక, వీరగంధం, కన్నెగంటి హనుమంతు చరిత్ర నాటికలు ఆలోచింపచేశాయి. దేశమంటే మట్టి కాదోయ్,
దేశమంటే మనుషులోయ్ అనే పాటకు విద్యార్థులు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం మాట్లాడుతూ ఆనాటి వీరుల త్యాగాలు, నాటికలు, పాటల ద్వారా చిన్నారులు ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు. వీరుల త్యాగాలు ఈనాటి చిన్నారులే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే విద్యార్థులు స్వాతంత్ర పోరాట యోధుల చరిత్రలను నాటికల ద్వారా ప్రదర్శించడం, వారి ప్రతిభను వెలికి తీయడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ నాటికలకు దర్శకత్వం వహించిన దర్శకులు, ప్రముఖ నాటికల దర్శకులు శాంతారావును అభినందించారు. ఈ కార్యక్రమానికి జాషువా సాంస్కృతిక వేదిక నాయకులు గుండు నారాయణ అధ్యక్షత వహించగా, జాషువా సాంస్కృతిక వేదిక నాయకులు ఐజాక్ న్యూటన్, చంద్రిక దీనిలో పాల్గొన్నారు. గ్రేటర్ విజయవాడకు కృషి చేయాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ అధ్యక్షతన రైతు శిక్షణా కేంద్రంలో బుధవారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో అధికారుల పనితీరుపై ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. కంచెల వేదాద్రి ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా ఇవ్వాలని సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించినా అధికారులు ఇప్పటి వరకు చేయలేదని ఎంపీ అన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం దుర్గగుడిని అభివృద్ధి చేయాలని, భక్తులు సమర్పిస్తున్న కానుకలను కాపాడాలని కోరారు. జగ్గయ్యపేట, విస్సన్నపేట, నందిగామల్లోని ఆటోనగర్ల దుస్థితిపై చర్యలు తీసుకోవాలన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో 25న అనంతలో భారీ సభ. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 కోట్ల ఇళ్లు ఉంటే 40 రోజుల్లో 1.20 కోట్ల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని మన పార్టీ శ్రేణులు తెలియజేశాయి. దేశంలో ఏ అధికార పార్టీ కూడా ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిన దాఖలా లేదు. మంచి చేశాం కాబట్టే ధైర్యంగా వారిలోకి వెళ్ళగలిగామని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సుపరిపాలనలో తొలి అడుగుపై సుదీర్ఘ సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. 17న స్త్రీ శక్తి పథకం ప్రారంభిస్తే సూపర్ 6 హామీల్లో 90% అమలు చేసినట్టేనన్నారు. ఈ స్కీమును మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆగస్టు 18 నుంచి 5 రోజుల పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ నెల 25న అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ 6 పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అర్ధరాత్రి వరకు బార్లు. నూతన బార్ పాలసీని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుందని తెలిపింది. 3 ఏళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. బుధవారం రాత్రి ఎక్సైజ్ శాఖ పాలసీ రూల్స్పై వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలసీలో వేలం విధానంలో బార్లు కేటాయించగా ఇప్పుడు లాటరీ విధానంలో కేటాయించనుంది. 840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. గీత కులాల వారికి మరో 10% అంటే 84 బార్లకు తరువాత విడిగా నోటిఫికేషన్ ఇస్తుంది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 84 బార్లు పెరగనున్నాయి. అలాగే బార్ల పనివేళలను 2 గంటలు పెంచింది. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు పనిచేస్తున్నాయి. కొత్త పాలసీలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయి. డిసెంబర్ కల్లా తేల్చేద్దాం. జిల్లాల విభజనలో గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను డిసెంబర్ కల్లా పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జిల్లాలు, డివిజన్లు, మండలాల సరిహద్దులు, ప్రధాన కేంద్రాలపై ప్రజల నుంచి సెప్టెంబర్ 2 వరకు వినతులు స్వీకరించాలని, గిరిజన ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. జిల్లాల్లో పర్యటనపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఉపసంఘం సమావేశం జరిగింది. మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ పాల్గొన్నారు. గతంలో జరిగిన జిల్లాల విభజన
దానివల్ల తలెత్తిన పాలనా సమస్యలు, జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో ఉన్న ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి CCLA జి జయలక్ష్మి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విన్నపాల్లో కీలకమైన వాటిపై ఉపసంఘం చర్చించింది. జిల్లాల్లో ఉన్న సమస్యలకు డిసెంబర్ నాటికి పరిష్కారం చూపించాలని నిర్ణయించింది. ఢిల్లీ వీధి కుక్కల కేసు త్రిసభ్య బెంచ్కి. ఢిల్లీ NCRలోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది. ఆ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ NV అంజారీల ధర్మాసనం గురువారం దీన్ని విచారించనుంది. ఢిల్లీలోని వీధి కుక్కల బెడదపై సుమోటో కేసు తీసుకున్న జస్టిస్ JB పార్దీవాలా, జస్టిస్ R మెహదేవల్ల ద్విసభ్య బెంచ్ వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు విషయం బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ ముందుకు 2 సార్లు ప్రస్తావనకు కూడా వచ్చింది. వీధి కుక్కల సమస్యపై వచ్చిన అన్ని పిటిషన్లను గత ఏడాది మేలోనే జస్టిస్ JK మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత హైకోర్టులకు బదిలీ చేసిందని ఓ న్యాయవాది తెలిపారు. తాజా ఉత్తర్వులు అందుకు విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అప్లోడ్ చేయకముందే వీధి కుక్కలను తరలించడం ప్రారంభించారని మరో న్యాయవాది చెప్పారు. దీనిపై CJI స్పందిస్తూ ఆ విషయాన్ని పరిశీలిస్తాను అని పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే ఏ కంపెనీ వస్తుంది? ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షించి విశాఖపట్నాన్ని IT హబ్గా మార్చే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీలు ముందుకు వస్తాయని ప్రశ్నించింది. సంస్థలన్నీ హైదరాబాద్, బెంగళూరుకు తరలి వెళ్తున్నాయని పేర్కొంది. ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. నామమాత్రపు ధరతో భూ కేటాయింపును సంకుచిత దృష్టితో చూడకూడదని, తద్వారా వచ్చే ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది. నరకానికి పోతావు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేశారంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నోరు పారేసుకున్నారు. ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు. ఈ ముసలి వయసులో రామకృష్ణ అనుకుంటే పుణ్యమైనా వస్తుంది. ఇలా చేస్తే కనుక నరకానికి పోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలను తిరిగి జరిపించేందుకు సిద్ధమా అంటూ చంద్రబాబుపై పొంతలేని మాటలు మాట్లాడారు. DIG వ్యవస్థ మాఫియా ముఠాలా పనిచేస్తుందన్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం ఎంపిక చేసుకున్న మీడియాతో జగన్ మాట్లాడారు. పరగడుపునే జీడిపప్పు తింటే కలిగే లాభాలు. ప్రతిరోజు ఉదయం జీడిపప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, జింక్, విటమిన్ B6, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉండే జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. రాత్రి నానబెట్టి ఉదయాన్నే వీటిని తీసుకోవడంతో పొట్ట ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4 జడ్జీల ప్రమాణ స్వీకారం. రాష్ట్ర హైకోర్టులో 4 జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులుగా బుధవారం నాడు ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు జస్టిస్ నూనేపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయులతో ప్రమాణం చేయించారు. పులివెందులలో 2 చోట్ల రీపోలింగ్ ప్రశాంతం. కడప స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సుల తరలింపు. ఈరోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 పరిహారం. రోడ్డు ప్రమాదంలో మరణించిన అనంతపురానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ వి నారాయణ నాయక్ కుటుంబానికి ₹1 డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అందజేశారు.
అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా బాధ్యతలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి మరణించడం జరిగింది. లిక్కర్ నిందితులకు రిమాండ్ పొడిగింపు 26 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. కసిరెడ్డి బెయిల్పై వాదనలు 18కి వాయిదా. మరోసారి అమెరికాకు మోదీ 26న ఐరాస సమావేశాల్లో ప్రసంగించనున్న ప్రధాని. ట్రంప్తో భేటీ ఖరారుకు విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు. 100 దేశాల ప్రతినిధులు 1400 జనాభా గల పల్లె. వరంగల్ జిల్లా గీసుకొండల మండలం గంగదేవిపల్లి గ్రామాన్ని దాదాపు 100 దేశాల ప్రతినిధులు వచ్చి సందర్శించారు. వివిధ కమిటీలతో ఈ పల్లె సాధించిన విజయాలకు 2007లో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ అవార్డును దక్కించుకుంది. 2010లో గూగుల్ సంస్థ జాతీయ స్థాయిలో ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లోనూ చోటు దక్కించుకుంది. తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు అమెరికా, చైనా, రష్యా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, శ్రీలంక, పాకిస్తాన్, కంబోడియా తదితర సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరై ఈ గ్రామాభివృద్ధిని తెలుసుకుని వెళ్లారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.